గత వారంలో మనము చక్కటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే కనుక గ్రహింపుతో పాటు దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఉంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ చేసుకోగలుగుతావు. ఇలా జ్ఞానం లేని వారు అన్నిట్లో కూడా ఓడిపోతుంటారు. కనుక జ్ఞానం అనేది దేవుడిచ్చినటువంటి ఎక్స్ట్రా బలం. కాబట్టి దాంతో పాటుగా ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రతి మనిషికి కావలసింది దేవుడు అనుగ్రహించు జ్ఞానం. దేవుడు అనుగ్రహించు జ్ఞానం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒక్కసారి మనము చదువుతాం. 2వ అధ్యాయంలో, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుంటే జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచిస్తే తెలివికై మొరపెట్టిన ఎడల, తెలివి కొరకు నువ్వు మొరపెడితే, వివేచనకై మనవి చేస్తే, వెండిని వెతికినట్లు దాన్ని వెతికితే, దాచబడిన ధనమును వెతికితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో నీవు గ్రహించలేవు. నువ్వు తెలుసు. దేవుని గురించిన విజ్ఞానము చాలు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో మనకు తెలవాలి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను అంగీకరించుట, తర్వాత ఒప్పుకొనుట, ఆలకించుట, ప్రార్థన చేయుట, వెతుకుట అని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేది ఏదో ఒక మాట ద్వారా చెప్పుకుంటే ముగిసిపోయేది కాదు. కానీ ఎన్ని మాటలకు మూలంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అనే దాన్ని సూచిస్తుందనంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో నీవు తెలుసుకోవాలనంటే అది దేవుని ద్వారానే కలగాలి. దేవుని ద్వారానే నీకు ఇవ్వబడాలి. దేవుని ద్వారా కలిగినవన్నీ కూడా నీకు ఎన్నో మేలులు చేస్తాయి, ఎన్నో అభివృద్ధిలోకి తీసుకుని వస్తాయి. కనుక సమస్తము కూడా ఇమిడి ఉన్నది దేనిలోను అని అంటే దేవుడిచ్చు జ్ఞానములు. జ్ఞానము అని అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం అంటేనే దేవుడు. జ్ఞానం అంటేనే దేవుడు. అంటే దేవుడు లేకుండా నువ్వు ఎందులోనూ కూడా నీవు అభివృద్ధిని పొందుకోలేవు, అభివృద్ధిలోనికి వెళ్ళలేవు. దేవుడు ఉంటే నీ జీవితం అంతా కూడా అభివృద్ధిలోనికి నువ్వు నడిపించబడుతుంది అన్ని విషయాల్లో కూడా. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకుంటే గనక జ్ఞానమునకు చెవియొగ్గితే, హృదయపూర్వకంగా అభ్యసిస్తే, తెలివికి మొదలు పెడితే, వివేచనకై మనవి చేస్తే, వెండిని వెతికినట్లు వాటిని వెతికితే, తర్వాత దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికితే కనుక, అంటే అంత జాగ్రత్త తీసుకోవాలన్నమాట, అంత మెలుపు కలిగి ఉండాలన్నమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అంత మెలుపు కలిగి ఉండడం, అన్ని జాగ్రత్తలు కలిగి ఉంటేనే దేవుని బిడ్డలారా, నీవు ఖచ్చితంగా దేవుని జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానంలో నీవు నిలిచి ఉంటావు. హల్లెలూయా. కనుక అందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన
వెలుగుని వెతుకున్నట్లుగా వెతికిన ఎడల. తర్వాత ఏమన్నాడు? దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల. ఒక స్త్రీ మరి కొన్ని కాసులు కలిగి ఉన్నప్పుడు ఒక కాసు ఏమైపోయిందట? పడిపోయింది. ఎక్కడ పడేసుకుంది? ఇంటిలోనే పడేసుకుంది. బయట పడేసుకోలే, ఎక్కడెక్కడో పడేసుకోలేదు. ఎక్కడ పడేసుకుంది? ఇంటిలోనే పడేసుకుంది. పడేసుకున్నప్పుడు మరి తనకు ఆలోచన ఏ విధంగా కలిగిందంటే, నేను దీపం వెలిగిస్తే నేను కోల్పోయిన నాణాన్ని తిరిగి పొందుకుంటాను. ఆ పోయింది దొరకాలంటే ఏం వెలిగించాలి? దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలి. కారణం ఏంటిదనంటే, పోయినటువంటి నాణాన్ని నువ్వు తిరిగి పొందుకోవడానికి అక్కడ నీవు వివేచన ఆలోచన చేయాలి. జ్ఞానముతో ఆలోచన చేయాలి. చేస్తేనే అది దొరుకుతుంది. దొరికింది, ఆమెకు దొరికింది. దేవుని బిడ్డలారా చూడండి, పోగొట్టుకున్న నాణం ఇంట్లోనే, బయట కాదు, వేరే వేరే స్థలాల్లో కాదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. మనము కూడా దేవుడిని కలిగి ఉంటాం, వాక్యాన్ని కలిగి ఉంటాం, భక్తిగా ఉన్నామనుకుంటాం, విశ్వాసంలో ఉన్నామనుకుంటాం, సమాధానంలో ఉన్నామనుకుంటాం. కానీ కొన్నిసార్లు విశ్వాసం పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తుందో భక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సమాధానం పోగొట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సంతోషమును, నెమ్మదిని పోగొట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనము పోగొట్టుకుంటూ ఉంటాం. పోగొట్టుకున్న దానికి దేవుడు ఎటువంటి ఆలోచనిస్తున్నాడనంటే, ఒక్కసారి నీవు వెలిగింపబడితే కోల్పోయిన దాన్ని నువ్వు తిరిగి తెచ్చుకుంటావు. కోల్పోయిన దాన్ని లేక పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవాలనుకుంటే, పోగొట్టుకున్న దానిని నువ్వు తిరిగి పొందుకుని అనుభవించాలి అని అంటే, నువ్వు తప్పనిసరిగా నువ్వు ఎలా చేయబడాలి? వెలిగింపబడాలి. కనుక దేవుని బిడ్డలారా, వెలిగింపబడకుండా కోల్పోయిన దానిని పొందుకోవడం అనేది అసాధ్యం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. నువ్వు వెలిగింపబడితేనే నీవేది కోల్పోయో నీకు తెలుస్తుంది. వెలిగింపబడకుండా నువ్వు కోల్పోయింది ఏంటో కూడా నీకు తెలియదు. నువ్వు కోల్పోయింది కూడా నీకు తెలియదు. అనుకుంటాం, నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్ని విషయాలు బాగున్నాను, నాకేం కొదవలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు వస్తే చెప్తాడు. దేవుడి యొక్క మాటలు వింటే, నువ్వు గ్రహించుకుంటే, దేవుడు చెప్పిన మాటలు బట్టి నువ్వు తెలుసుకోగలుగుతావు ఏం కోల్పోయావు. అసలు నిజంగా నీకు ఎటువంటి సంతోషం లేదు, అసలు నీకు నిజంగా ఎటువంటి విశ్వాసం లేదు, అసలు నీకు నిజంగా ఎటువంటి సమాధానం లేదు. నిజంగా దేవుని యొక్క మాటలు వినగలిగితే అది నీకు తెలుస్తుంది, గ్రహించగలిగితే తెలుస్తుంది. విని గ్రహించి అంగీకరించినటువంటి వాడు వెలిగింపబడతాడు. వెలిగింపబడిన వాడు ఏది కోల్పోయాడో గుర్తుపట్టగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది జరగాలి అనంటే మనం కోల్పోయింది ఏంటో, ఎంత విలువైనదో అది మనము దొరికించుకోవాలనే ఆసక్తి మనలో నిజంగా ఉంటే కనుక వెలిగింపబడాలనే ఆలోచన మనం కలగాలి. హల్లెలూయా. తన ఇంటిలో కోల్పోయింది ఆ వస్తువును, ఆ నాడమును తన ఇంటిలోనే కోల్పోయింది. మనం అనుకుంటూ ఉంటాం, నేను సంఘంలోనే ఉన్నాను, నేను విశ్వాసంలోనే ఉన్నాను, నేను వాక్యంలోనే ఉన్నాను, నేను ప్రభువులోనే ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే, కానీ అనుకుంటాం వరకునే కాదు.
కలిగి ఉన్న దాని విషయంలో ఎంత బలంగా నిలిచి ఉన్నాం అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అంటే కనుక దేవుని బిడ్డలారా, ఎంతవరకు నువ్వు ఎన్నో కోల్పోయి ఉండొచ్చు, ఎన్నో పోగొట్టుకుని ఉండొచ్చు, ఎంతో నష్టపడి ఉండొచ్చు, ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎంతో వేదన గురై ఉండొచ్చు. కానీ నీవు గనక నిజంగా దేవుని ఎడల భయభక్తుల్లో నువ్వు వస్తే కోల్పోయిన దాని విషయంలో, పోగొట్టుకున్న దాని విషయంలో అది సంతోషం కానివ్వండి. నా జీవితము ఎంతో గొప్పగా ఉండాలని అనుకుని ఎన్నో అంచనాలతో, ఎన్నో ప్లాన్స్తో, ఎన్నో రకాలుగా వారు ఒక పద్ధతిని పాటించి తన భవిష్యత్తులో మంచిగా ఉంచుకోవాలని ప్లాన్ చేసుకుని ఫెయిల్యూర్ అవుతూ ఉంటే, కోల్పోతూ ఉంటే, బలహీనపడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, వారి జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? డిసప్పాయింట్ అయిపోతాయి, బలహీనమైపోతాయి. కోరుకున్న దానిని సంపాదించుకోలేదని బాధ వారికి కలుగుతుంది. ఒక వ్యక్తి కోరుకున్న దాన్ని సంపాదించుకోలేనందుకు ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? క్రైస్తవుల మీద పగపట్టడం. కోరుకున్న దానిని సంపాదించుకోలేకపోతున్నాను, నా కోరికలు నెరవేర్చలేకపోతున్నా, నా ఆశ నెరవేర్చుకోలేకపోతున్నాను, నేను అనుకున్నది అనుభవించలేకపోతున్నాను. దీనికి కారణం బైబిల్, దీనికి కారణం క్రైస్తత్వం, దీనికి కారణం సేవకులు అనబడిన వారు తప్పు త్రోవలు పట్టిస్తున్నారు, ప్రజల్ని హిందుత్వ నాశనం చేస్తున్నారు, నా సంతోషాన్ని దోచుకుంటున్నారు, నా సంతోషం దోచుకుంటున్నారు, నా కోరికలు నడిచివేస్తున్నారు, నా హక్కులను వాళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారు అని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? బైబిల్ మీద దూషణ పడటం, వక్రీకరించి మాట్లాడటం, అబద్ధముగా చిత్రీకరించటం, అబద్ధమైనటువంటి ఫిలిమ్స్ తీయటం, లేని వారిని ఉన్నట్టుగా చూపించటం, మనుషులు భ్రమపెట్టే క్రమంలో తన కోరిక నెరవేర్చుకునే క్రమం, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కోరిక నెరవేరలేదు కాబట్టి ఈ బైబిల్ని ఈ భారతదేశం లేకుండా చేయడమే నా ఉద్దేశం, ఈ క్రైస్తవం అనేది లేకుండా చేయడమే నా ఉద్దేశం అనుకుంటూ మతున్మాదులు దేవుని బిడ్డలారా, క్రైస్తవుల మీద, సేవకుల మీద, బైబిల్ గ్రంథాల మీద పగపడుతున్నారు, అబద్ధపు మాటలు పలుకుతూ ఉన్నారు. వాడు ఏమనుకున్నాడంట? ఒక యాక్టర్ అవ్వాలను, ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, కథలు రాయాలనుకున్నాడు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి ఆటంకం అనిపించాయి. కాబట్టి తన కోరిక తీర్చుకోవాలనుకోవడానికి ఏది ఆటంకం అనుకున్నాడు? క్రైస్తవమే ఆటంకం అనుకున్నాడు. కనుక తన కోరికను ఎలాగా తీర్చుకోలేదు, నా ఆశలు ఎలాగా నెరవేర్చుకోలేదు, నా జ్ఞానాన్ని ఎలాగా కూడా నేను ప్రజలకు అందించలేకపోతున్నాను అని పగ తీర్చుకునే క్రమంలో శత్రువు పరిగెడుతున్నాడండి. బహు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారి విషయంలో. పరిగెట్టనే ఉండే ఏదో ఒక రోజు వాడు పరిగెట్టి పడిపోతాడు. పడిపోయిన వాడికి ఎప్పటికీ వెళ్ళాము. కానీ క్రైస్తవుడు 7 మార్లు పడినా తిరిగి లేసే అవకాశాలు ఉన్నాయి. భక్తిహీనుడు పడిపోయే పరిస్థితులు లేవు. 103వ కీర్తన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు నేనుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. వారికి ఎటువంటి శక్తి ఉంటుందంట?
పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఆ విధంగా లేపుతాడు, తన బిడ్డలు లేపుతాడు. కానీ భక్తిహీనులను లేపడైనా, భక్తిహీనులు లేపడు. ఏమో దేవుడు ప్రేమిస్తే, వాడు మనసు మార్చుకుంటే, దేవుడికి లోబడితే వారు కూడా మారచ్చు, లేపబడచ్చు. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ వాక్యానుసారంగా మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటిదని అంటే, దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు బ్రతుకు నిర్వహిస్తాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. అక్కడ పాపము లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, గత వారంలో మనం చూసాము, ఏ పాయింట్ని విన్నాం మనం? ఒప్పుకోవాలి. దానికి రిఫరెన్స్ ఏమి ఇచ్చాం? మత్తయి సువార్తలో 10:12 ఏమన్నాడు? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడు? చూసారా దేవుడు ఏం చేస్తుంది? ఎంత సపోర్ట్గా దేవుడు నిలబడుతున్నాడంటే, పరలోకములో మన కొరకు నిలబడే వ్యక్తి ఉన్నాడంటే ఎంత గొప్పవాడమండి మనము. ఈ లోకములో మనం చూసుకుంటే నా పక్షంగా నిలబడేవాడు నా అన్న కూడా నిలబడ్డాండి, నా పక్షంగా నా తల్లి నిలబడదనేవాడు లేరా? నా పక్షంగా నా తరపు నా తల్లి నిలబడదు, మాట్లాడదు, నా భర్త మాట్లాడదు, లేకపోతే నా భార్య మాట్లాడదు అనేవాడే తప్ప, ఎవరైనా సరే నా భార్య నాకు బలం అంటే, నా భర్త నాకు బలం అంటే అనేవారు చాలా తక్కువ మంది. దేవుని బిడ్డలను చూడండి, ఈ లోకంలోనే మనకు అంత సపోర్ట్ లేదు. నేను యేసుని నమ్ముకున్నాను, నేను యేసుని వెంబడిస్తాను, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటాను అని అంటే, అరే నువ్వెందుకురా అందులో కలవాలనుకుంటున్నావు, ఆ కులంలో కలవాలనుకుంటున్నావు ఏంట్రా అని వెళతానంటే పోరా, నీ దరిద్రం, నువ్వు పోతేనే దరిద్రం వదిలిపోద్ది, నువ్వు సస్తే దరిద్రం వదిలిపోద్దని తల్లిదండ్రులు అనబడినటువంటి వాళ్ళు బయటికి గెంటేయడానికే ఒప్పుకుంటారు. కానీ సరేనాయన నీ ఇష్టం, యేసుని వెంబడిస్తే వెంబడించు, చచ్చి వెళితే వెళ్ళు అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? క్రైస్తవులే ఎంకరేజ్. నేను నిద్రపోయి ఎప్పుడు లేస్తాను, నువ్వు కూడా అప్పుడే లేవాలి. నేను ఎప్పుడు చచ్చికెళ్తా, నువ్వే ఎప్పుడు రావాలి అనే తల్లిదండ్రులు కూడా లేరా మనకి? ఉన్నారు. వాళ్ళు సోమరులే, వాళ్ళ పిల్లలు కూడా సోమరులే. ఫ్యామిలీ సోమరితనంతో ఉండిపోతూ ఉన్నారు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలిసి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి సమయంలో, ఈ సమయంలో కూడా మనం అది చూపించుకోలేకపోతే దేవుని ఎదుట ఎలాగ పోతుంది సోమర్థనం, ఎలాగ పోతుంది భక్తిహీనత, ఎలాగ బలపడతారు దేవునిలో. కనుక దేవుని బిడ్డలారా, అలాగా తల్లిదండ్రులే పిల్లలను సోమరులుగా చేసేస్తున్నారు, సోమరులుగా పనికి రాని వారుగా చేసేస్తున్నారు. జాగ్రత్త, మనము విడిపింపబడితే మన పిల్లలు కూడా విడిపింపబడతారు. కనుక సోమరతనం అనేది మనలోనికి 1% కూడా రావడానికి వీల్లేదు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ఆయన ఎడల మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండడం ఏంటో నువ్వు గ్రహిస్తావు. ఆ గ్రహింపులోనికి బిడ్డలు తీసుకురండి, కుటుంబాలుగా రండి. పరిస్థితులు బాగోలేవు, భయంకరంగా ఉన్నాయి అని అంటే కూడా వినలేని, లోబడలేని, వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారే కానీ
ఎన్ని రకాల సాకులు చెప్తారంటే భయంకరమైన సాకులు దేవుడి సన్నిధికి రావడానికి. భయంకరమైన సాకులు అంటే దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. సాకులు చెప్పేది సేవకుడు కాదు, సాకులు చెప్పేది సంఘానికి దేవుడికి చెప్తున్నాం, దేవుడికి చెప్తున్నాం. కాబట్టి మనము సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, యథార్థంగా, మనస్సుపూర్వకంగా దేవుడి సన్నిధికి రావాలి. ఎల్లమ్మా టైం అవుతుంది, గంట వెళ్ళలేదు. రామ అని పిల్లలు కూడా ఉన్నారు తల్లిదండ్రుల్ని. టైం అవుతుంది రామ, టైం అవుతుంది రా డాడీ అని పిల్లలు కూడా ఉన్నారు, మంచి పిల్లలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరికి వారు, ఎవరి మట్టుకు వారు దేవుని సన్నిధికి పరుగులెట్టుకు రావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మాట మనం చూసుకుంటాం. దేవుని బిడ్డలా చూడండి, ఒప్పుకున్నట్టు మనం చూసుకున్నాము. తర్వాత మనుషులు ఎదుట ఒప్పుకున్నటువంటి వారిని నేను దేవుని ఎదుట, నేను పరలోకమందున దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సహాయకుడిగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. మన పక్షంగా నిలబడే వారు ఒకరు ఉన్నారు. ఎంత ధైర్యం మనకి, ఎంత గొప్ప విషయం. ప్రభువా, నా కొరకు ఎవరు నిలబడకపోయినా నువ్వు ఒక్కడు ఉంటే చాలు. నా తండ్రి నిలబడకపోయినా, నా తల్లి నిలబడకపోయినా, నా భర్త లేకపోతే నా భార్య నిలబడకపోయినా నువ్వు నిలబడితే చాలు. ఎంతమందికి ఉందా ఆ ధైర్యం? ఎంతమందికి ఉంది? యేసయ్య మీద మీరు అంత భరోసా పెట్టండి, అన్ని కొదువులు తీర్చబడతాయి. భర్త ద్వారా రావాల్సిన కొదువ, భార్య ద్వారా రావాల్సిన కొదువ, తల్లిదండ్రుల ద్వారా రావాల్సిన కొదువ దేవుడే తీర్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన కొదువులు తీర్చేది యేసయ్య, మన పక్షంగా నిలిచేది యేసయ్య, మన పక్షంగా వాదించేది యేసయ్య, మన పక్షంగా యుద్ధం చేసేది యేసయ్య, మన పక్షంగా మాట్లాడేది యేసయ్య. కాబట్టి ఆ యేసయ్య యొద్దకు రండి 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 అని అంటే అందరూ కూడా వెనుకబడిపోతూ ఉన్నారు తప్ప ఎన్నో కోల్పోయారు. ఇప్పటికే వెండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు అని కదా, ధనమును వెతికినట్లు అంటే చూడండి, వేటితో పోల్చాడు అంటే మన ఆశ దేని మీద ఎక్కువ, దేని మీద ఉంటుందో తెలుసా? ఆత్మీయ జీవితం మీద కంటే, సంఘం మీద కంటే, వాక్యం మీద కంటే కూడా, ప్రార్థన మీద కంటే కూడా వెండి బంగారం. వెండి బంగారాలు ధనము. మన మనస్సు దాని మీద నిలిపేసుకుంటాం. కాబట్టి దేవుడు దాన్ని వెతికినట్లుగా, కనీసం దాన్ని వెతికినట్లు నన్ను వెతికితే అంటున్నట్టు, ధనమును వెతికినట్లు, వెండిని వెతికినట్లు, బంగారాన్ని వెతికినట్లు అంటే దాని మీద ఎంత ఆసక్తి పెట్టి మనం వెతుకుతామో అంత ఆసక్తి పెట్టిన దేవుని మనం కొనుక్కోగలుగుతాం. కానీ వాటి మీద ఉన్నటువంటి ఆశ దేవుని మీద ఉండదే, వాటి మీద ఉన్నటువంటి ఆశ వాక్యం మీద ఉండదే, దాని మీద ఉన్నటువంటి ఆశ ప్రార్థన మీద ఉండదే. దేవుని బిడ్డలను చూడండి, ఏదైనా చిన్న వస్తువు పోయింది అనేది చెవుతో ముక్కుతో ఏదో ఏదో పోయింది అనుకోండి, ఇన్ని రకాలుగా మన వెతకడమే కాదు, అరే నీకు దొరికిందా, అరే నీకు దొరికిందా, నీకు దొరికిందా, కనబడిన వాళ్ళందరూ అడుగుతాం. కానీ ప్రభు గురించి అడుగుతారు ఎవరైనా? ఒకరోజు ఒక వారానికి ఒక ఆరాధన రాలేదనుకోండి, గుడికి రాలేదనుకోండి, ఎవరైనా అయ్యగారు ఈరోజు ఏ వాక్యం చెప్పారు, ఏ టాపిక్ చెప్పారు, ఏ మాటలు చెప్పారు అడిగిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా అడుగుతున్నారు? ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫోన్ చేసి ఏ వంటలు వండావు, ఫోన్లు చేసి ఏ బట్టలు కట్టుకు ఏం కొనుక్కున్నావు, ఫోన్ చేసి ఏం చేస్తున్నావు. ఇప్పుడు టైం పాస్, అన్లిమిటెడ్ ఫోన్లు కదా, ఇలాగ పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటారు. కానీ దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు, దేవుడు ఈరోజు ఏ విధంగా మాట్లాడాడు అని ఎవరైనా అడుగుతున్నారు? బాధ్యత లేదా, ఆసక్తి లేదా? దేవుడు ఏమంటాడు? డబ్బును వెతుకున్నట్టు, వెండిని వెతుకున్నట్టు అన్నాడు. కనుక దేవుడు మనం అడగాలి. ఆ రోజు మనం రాలేదని అంటే కనీసం ఆ మాటల ద్వారా నేను 2-3 ప్రశ్నలు తీసుకున్న ఇంటి దగ్గర మాటలు మనము చదువుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. అది ఆసక్తి చూపించుకోవడం అంటే.
హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుడి మలాకీ గ్రంథంలో మనం రెండవది మనం చూస్తున్నాము, ఆలకించాలి అనే మాటను మనం చూస్తున్నాం. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చదువుతున్నాం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపితును. మీరు దాని మనస్సునకు తెచ్చుకొనైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటి శపించి ఉంటిని. ఎంత ఘోరమైన పరిస్థితి దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పరిస్థితి. నీవు గ్రహించుకోక మునిపే, నీవు ఆలోచించక మునిపే, దేవుని గురించి, దేవుని వాక్యముల గురించి, దేవుని ఆజ్ఞల గురించి నువ్వు ఆలకించకపోతే, ఆలోచించకపోతే, నువ్వు ఆలోచించు లోపే, నీ తప్పును తెలుసుకునే లోపే శాపములోనికి వెళ్ళిపోతున్నావు అన్న సంగతి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. శాపగ్రస్తుడు అవుతా ఉంటాడు, శాపగ్రస్తురాలు అవుతా అంటున్నాడు. నువ్వు తెలుసుకుని తేరుకునే లోపే ఏమొస్తుందంటే మన మీదకు శాపం వస్తుందట. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఈ మాట చెప్తున్నాడు దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవించున్నదేమనగా, నా ఆజ్ఞను ఆలకించడం లేదు, నా నామమును కనపరచడం లేదు, నా మనపూర్వకముగా దాన్ని ఆలకించడం లేదు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించే విషయంలో లోకరీతిగా ఆలోచనలు ఎక్కువవుతున్నాయి, కానీ దేవుడి గురించి ఆలోచనలు తక్కువ అవుతున్నాయి. ఆలోచన చేయాలి. మనం ఏం పని చేస్తున్నాం మీకు తెలుసు లేదు, కానీ నేను స్నానం చేస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాలను ఆలోచన చేస్తాను. నడుస్తున్నప్పుడు కూడా చేస్తాను, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఈ విధంగా ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు కలుగుతూనే ఉండాలి, హృదయంలో కలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం మర్చిపోతే శాపం మన మీదకి వస్తుందట. ఆ నష్టం వచ్చిన తర్వాత, ఆ బలహీనత వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి అని అంటారు. ఏం చేయాలప్పుడు? నువ్వు నడిచిందేమో దేవుని ఆజ్ఞకు విరోధంగా, నువ్వు నడిచిందేమో సంఘానికి విరోధంగా, నువ్వు మాట్లాడుతుందేమో పరలోకానికి విరోధంగా, అన్ని దేవుని విరోధంగా మాట్లాడుతూ నువ్వు నడుస్తూ ఉంటే దానికి సేవకుడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ప్రార్థన చేయాలి. న్యాయమేనా? దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను ఆపగలిగే శక్తి సేవకుడు ఉంటుందా? అసలు ఉంటుందా? ఉండదు. ఆ సేవకుడు కూడా లోబడి ప్రభు నిజంగా ఆ బిడ్డ అనిపిస్తున్న బాధ, కష్టం నిజంగా నువ్వు చూస్తూ ఉంటే కనుక ప్రభు నీ చిత్తం ఏమైందో అది నెరవేర్చు అని ప్రార్థన చేయగలుగుతాడే. దేవుడు కనికరపడి ఒక సావుకు పెట్టిన వరం బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ఏ శాపం మన మీదకి రాకూడదు, రాకూడదు, రాకూడదు. దాని విషయంలో మనం చూసుకుంటే 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన ఎవరు సంతోషిస్తారట? చూసారు, మనము ఆ ఆజ్ఞను గైకొంటే
గైకొంటే అనగా ఆ మాట దేవుని మాట వింటే నువ్వు విన్నందుకు ఎవరు సంతోషిస్తారు? దేవుడే సంతోషిస్తాడట. చూసారా ఎంత మరి దేవుడు ఎంత వండర్ అవుతున్నాడంటే నువ్వు ఆలకిస్తే ఆయన వండర్ అయిపోతున్నాడు. దేని బిడ్డలను ఆలోచించండి. మన బిడ్డలు వచ్చేరాని మాటలు మాట్లాడుతుంటేనే మనం ఎంత సంతోషించేస్తాం, మన హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎంతో సంతోషంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. మన పిల్లలు, చిన్నపిల్లలు చక్కటి మాటలు మాట్లాడుతుంటే మనం సంతోషపడతా ఉంటాం. అలాగే మనము కూడా దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఆజ్ఞల విషయమై తొట్టిల్లిపోకుండా ఆ ఆజ్ఞలకు లోబడి ఆ ఆజ్ఞల విషయమై ఆలోచన చేసి ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని మనము నిజమైన ఆలోచన కలిగి ఉంటే కనుక మనకంటే ఎక్కువ ఎవరు సంతోషిస్తున్నారట? దేవుడే సంతోషిస్తున్నారట. తర్వాత చదువుతాం. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. ఆలోచించమంటున్నాడు. నీ హృదయము ప్రభువుకి ఇవ్వకుండా నీవు దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని గురించి ఆలోచన చేయకుండా నీవు బలులిచ్చినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడా? ఈ మాట ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలుతో చెబుతున్నటువంటి మాట. ప్రవక్త చెప్తున్నాడు, సౌలుతో చెప్తున్నాడు, నీవు చెప్పిన మాట విన్నాను. దేవుడు నీతో మాట చెప్పాడు కదా, ఆ మాట నేను ఖచ్చితంగా విన్నాను, దాని ప్రకారంగా చేశాను అని చెప్తున్నాడు. అలా చేస్తే మళ్ళా ఆ ప్రవక్త సౌలుతో మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? సౌలుతో ఈ మాటలు చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రవక్త మాట దేవుడు ప్రవక్తతో చెప్పాడు, ప్రవక్త సౌలుతో చెప్పాడు. కానీ చేయాల్సింది ఎవరు? సౌలు చెయ్యాలి, సౌలు రాజు చెయ్యాలి. కానీ చేయకుండా దేవుని మాటకు భిన్నంగా, ప్రవక్త చెప్పినటువంటి మాటకు భిన్నంగా తను ప్రవర్తిస్తున్నాడు కనుక, వ్యవహరిస్తున్నాడు కనుక, దేవునికి ఆజ్ఞను తృణీకరించే స్థితిలో ఉన్నాడు కనుక నీవు బలులర్పించని చెప్తున్నావే, బలులర్పించేస్తే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? బలులర్పించేస్తే ఆజ్ఞను నెరవేర్చేసని అనుకుంటున్నావా? బలులర్పించేస్తే దేవునికి నేను లోబడిపోయానని అనుకుంటున్నావా? దేవుని మాటకు లోబడని అనుకుంటున్నావా? లేదు, లోబడలేదు. చాలా మంది కూడా ఏం చేస్తారంటే, చాలా మంది విశ్వాసులు ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు, కూడుకలు పెట్టినప్పుడు, కొడుకులు పెట్టినప్పుడు, ఆశీర్వాద కూడుకలు పెట్టినప్పుడు చక్కటి భోజనాలు వండుతారు. మనిషిని ఎంతో గ్రాండ్గా చేస్తూ ఉంటారు, అద్భుతంగా చేస్తూ ఉంటారు. అది భక్తి భావంతోనూ, ఆజ్ఞలు పాటించే విధానంతోనూ, దేవుని యొక్క భయభక్తులతోనూ, దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఇవన్నీ చేస్తే వాడికి ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు తప్పనిసరిగా వస్తాయి. అది దేవుని ఆజ్ఞను పాటించేవారుగా ఉన్నారు, దేవుని మాటను వినువారుగా ఉన్నారు, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉన్నారు. ఇవేమీ చేయకుండా మా ఇంట్లో కూడుక జరిగింది, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, వచ్చిన వారికి గ్రాండ్గా చేయాలి, టేస్ట్గా చేయాలి, లేకపోతే మంచి ఖరీదైన వంటలు చేయాలి అని మనుష్యుల మీద ప్రేమ పెంచుకొని, దేవుడి మీద ప్రేమ ఏమాత్రం కూడా లేకుండా మనుషుల మీద ప్రేమ పెంచుకొని రుచికరమైన వంటలు పెట్టడం వలన మనకు ఏమైనా సంతోషం కలుగుతుందా? మనం సంతోషించొచ్చేమో, దేవునికి అస్సలు కలగదు. ఎందుకంటే ఎవరు భక్తిహీనతలో నుండి ఆ పనులు చేస్తున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీలో భక్తిహీనత పెట్టుకున్నావు, ఆజ్ఞ నిరాకరించి బలులు అర్పించాలంటున్నావు, నా దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నావా సౌలా అని ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, తన ఉద్దేశం ఏంటి, సౌలు ఉద్దేశం ఏంటి? నేను నెరవేర్చేస్తాను, నేను బాగానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను అని సౌలు ఉద్దేశం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞలను తొలగిపోయాడు, వెళ్ళి నువ్వు బుద్ధి చెప్పు, గద్దించు అని ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చదవడం తర్వాత దాని ముందుగా ఏమన్నాడు? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆలోచించు, గైకొను, విను, ఇదే శ్రేష్టం అంటున్నాడు దేవుడు. ఆలోచించు, గైకొను, విను, ఇది శ్రేష్టం, ఇది శ్రేష్టం. కానీ ఇవేమి నీలో జరగలేదు, దేవునికి సంతోషం లేదు. నువ్వు దేవుని ఆజ్ఞను తృణీకరించు, దేవునికి ఆజ్ఞను తృణీకరించేశావు, ఆజ్ఞలను తప్పిపోయావు అనగా దేవుని యొక్క మాటలో నుండి తొలగిపోయావు. కనుక నిన్ను దేవుడు విసర్జిస్తున్నాడు. నీకు ఇచ్చినటువంటి అభిషేకం, నీకు ఇచ్చినటువంటి ఆత్మ, నీకు ఇచ్చినటువంటి రాజ్యము అన్నిటిని కూడా తీసేస్తున్నాడు. అంటే అర్థమేంటి? అక్కడ ఆయన మీదకి ఏమొస్తుందన్నమాట? శాపం. ఏమొచ్చింది? శాపం. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ స్థానంలో నిలబడి ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవునిని సంతోషపెట్టవలసినటువంటి వారమై ఉండి దేవుని మాట విని లోబడి ఆలోచించి దేవుని మాట ప్రకారం జీవించవలసి ఉంటుండగా ఆ విధంగా కాకుండా మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ, మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, నేను ఆజ్ఞను పాటిస్తున్నాను అని మనల్ని తృప్తిపరచుకుంటూ దేవునికి విరోధంగా ఉండిపోతే మనం శపింపబడతామా, ఆశీర్వదించబడతామా? చెప్పండి. శపించబడతామా, ఆశీర్వదించబడతామా? శపించబడతాం. ఎంతమందిలో ఈ శబ్దమైనటువంటి జీవితం, ఎంతమందిలో శబ్దమైనటువంటి జీవితాలు ఉన్నాయి. ఆ కాలం నడిచినంత కాలము దేవుడు కరెక్ట్గా నడిచాడు, వారితో కలిసి యుద్ధం చేశాడు, అన్ని బాగానే ఉన్నాయి. ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ అన్నీ కూడా యుద్ధం చేసి నాశనం చేసి రమ్మంటే అక్కడ తనకు నచ్చినటువంటి ఒక బంగారు కమ్మి, షీనారు వస్త్రం, ఖరీదైన వస్త్రం, వాటి మీద మోసపడి దేవుని ఆజ్ఞల నుండి తొలగిపోయి వాటి మీద మనసు పడి అవి తెచ్చుకొని ఎవరికి కనపడకూడదని ఎక్కడ పెట్టాడు? ఎక్కడ దాచిపెట్టాడు? మట్టిల గుడారంలో క్రింద దాచిపెట్టాడు, మట్టిలో పెట్టి దాచిపెట్టాడు. దేవుడు చూడలేదా? దేవుడు చూశాడు. దేవుడు బిడ్డలారా చూసి ఇక తట్టుకోలేకపోయాడు. చిన్న గుంపు మీద గెలవలసినటువంటి యుద్ధం, ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, చాలా మంది చనిపోయారు, పారిపోయారు, ఓడిపోయారు, చనిపోయారు. ఇక్కడ యెహోషువ చాలా కన్నీరు పెడుతున్నాడు. ప్రభువా, ఏంటి ఎప్పుడు ఇలా జరగనిది, ఇప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రభువా? యెహోషువకి ఏం అర్థం కావట్లేదు పాపం, ఏం అర్థం కావడం లేదు. జరిగిందంతా దేవుడు చూశాడు, ఆ కలిగి తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు. కానీ యెహోషువకి తిరిగి బాధపడిపోతున్నాడు. చనిపోయిన వారిని చూసి, ఓడిపోయిన వారిని చూసి, వెనుదిరిగిన వారిని చూసి తట్టుకోలేకపోతున్నాడు. సేవకుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు? వెళ్ళి ఆమె వ్యక్తి నాకు విరోధంగా పాపం చేశాడు,
నాకు విరోధంగా పాపం చేసి నా మాట నుంచి తొలగిపోయాడు, నా మాట నుంచి తొలగిపోయాడు, నా క్రమం నుంచి తొలగిపోయాడు. శపించబడిన తీసుకొచ్చి తన గుడారంలో పెట్టుకున్నాడు. వెళ్ళి మాట్లాడని చెప్పినప్పుడు అందరిని పిలిపించాడు. అప్పుడు ఏమి తెలియనట్టుగా తలంచుకుని నిలబడ్డాడు. నేను చేశాను నన్ను ఒప్పుకుంటావు. ముందేమొచ్చేసింది? ఒప్పు కనుక ముందేమొచ్చింది? దాని మీదకి శాపం వచ్చింది. కనుక అతనితో పాటు అతని సంబంధికులందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. తీసేశాడు దేవుడు. ఒక్కటి బట్టి కుటుంబం అంతా శపించబడి, ఒక్కటి బట్టి వాళ్ళ రక్త సంబంధికులందరూ కూడా శపింపబడతారు. ఒక్కడిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా శపింపబడతారు, కులం అంతా శపింపబడుతుంది. ఆ ఒక్కడు అనే వారు ఎవరైనా మనలో ఉన్నారా? వారు శపింపబడతాను కారణుడుగా ఉన్నారా? నష్టానికి వారి చావుకు కారణంగా ఎవరైనా ఉన్నారా మనలో? ఉండకూడదు. అలాంటి వారు ఎవరు కూడా ఉండకూడదు. ఆశీర్వాదానికి కర్తలుగా ఉండమని దేవుడు చెప్పాడు, కానీ శాపానికి కర్తలుగా ఉండమని దేవుడు చెప్పలేదు. కనుక ఆకాను లాంటి వ్యక్తులు, సౌలు లాంటి వ్యక్తులు దేవుడు మరి అటువంటి భక్తి, దేవుని ఎడల భయభక్తులైనటువంటి జీవితము ఓర్చుకోలేని, లేకపోతే ఒప్పుకోలేని, ఆలోచించలేని వారు ఎవరైనా సరే ఉంటే గనక వారు వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా. ఇక్కడ ఆకాను మీదకి ఒప్పుకోకుండానే శాపం వచ్చింది. వారి కాందనంతా కూడా తీసివేయబడింది. ఇక దేవుని ఎదుట వారు నిలబెట్టుకోవడానికి దేవుడికి ఇష్టం లేదు. దేవుడు వారిని తీసేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైన శాపగ్రస్తం. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటే, కన్నులెత్తి నలుదిశల చూడాలి, మీరందరూ నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీ కన్నులెత్తి నలుదిశలా చూడు. నీ కన్నులెత్తి నలుదిశలా చూడు. వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట? మన యొద్దకు నలుదిశల నుండి వస్తున్నారట. నీవు వీరందరినీ కూడా ఎలాగ ధరించుకోవాలి? ఆభరణముగా ధరించుకోవాలి. అంటే వారందరూ నీకు ఎలా ఉండాలో తెలుసా? నీవు కలిగిన సాక్ష్యాన్ని నిలిపే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేనున్నాను, ఈ సంఘానికి పాస్టర్గా లేక సేవకుడుగా నేనున్నాను. ఈ సేవకుడు ద్వారా పలికిస్తున్నటువంటి దేవుని మాటలు మీరు అందరూ కూడా వినడానికి ఎక్కడెక్కడి నుంచో నలుదిశలు మీరు వచ్చారు. వచ్చినటువంటి మీరు ఇక్కడ నిలబడినటువంటి సేవకులు ద్వారా దేవుడు ఏ మాటలైతే పలుకబడుతున్నటువంటి మాటలను మీరు ఆలకించి ఒప్పుకొని లోబడి మీరు జీవిస్తూ ఉంటే ఇక్కడ పాస్టర్ గారు సాక్ష్యం నిలబడుతుంది. అర్థమవుతుందా? ఈ పాస్టర్ గారు సాక్ష్యము నిలబడుతుంది. ఇక్కడ పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు విని బయటకు వెళ్ళి మీరు ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా బ్రతుకుతూ శాప
నిలబడుతుందా? చెప్పండి, నిలబడుతుందా? వీరు ఎట్టువారు వాళ్ళ పాస్టర్ కూడా అట్టువాడే అంటుంది ఒక. మీ స్థితిగతులు చూసిన వారు, విన్నవారు, పరిశీలిస్తున్నటువంటి వారు, వీరు కూడా, వీరు సంఘస్థులు కూడా, వీరి పాస్టర్ కూడా అట్టంటుంది అని అంటారు. అంటే మీ ద్వారా పాస్టర్ గారికి ఏం పోయింది? సాక్ష్యము పోయింది, సాక్ష్యం పోయింది. కానీ ఎలా ఉండాలంటున్నాడు? మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు వింటున్నారు కనుక, ఆ మాటలకు మీరు లోబడితే కనుక పాస్టర్ గారికి మీరందరూ ఎలా ఉంటారో తెలుసా? ఆభరణం వలె ఉంటారు. అంటే మీరందరూ కూడా ఆ ఆభరణంలో ఒక డైమండ్ అన్నమాట. ఆ ఆభరణంలో మీరు ఒక ముత్యము లాంటి వారు, ఒక ఆభరణంలో ముత్యం లాంటి వారు, డైమండ్ లాంటి వారు, పొదిగింపబడినటువంటి వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడే కదా సంఘము బలంగా నిలబడుతుందని మనం చెప్పగలం. మీరు ఆభరణంగా లాగా ఉంటేనే మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను. మా సంఘ బిడ్డలు ఇట్లాంటి వారు లోబడతారు, వారు ఖచ్చితంగా దేవుని జీవిస్తారు, వారు దేవునికి ఇప్పుడు కూడా ప్రేమింపబడిన స్థితిలోనే ఉంటారు అని నేను కూడా నాకు పొదిగింపబడినటువంటి ఆభరణముల గురించి నేనేం చెప్పుకోవాలి? గొప్పగా చెప్పుకోవాలి. నా దేవుని ప్రభువా, నాకు ఎంత గొప్ప ఆభరణాన్ని పొదిగించావు నాయన, ఎంత గొప్ప ఆభరణ ఇచ్చినందుకు నీకు వందనాలే అని నేను దేవుడి దగ్గర నేను కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించాలి. ప్రభుని ఇప్పుడు కూడా మహిమపరచాలి, కనపరచాలి. ఆ విధంగా మిమ్మల్ని బట్టి నేను ఉండాలి అని అంటే, నా దేవుడు మహిమపరచాలంటే, నా దేవుడు సంతోషించాలని అంటే, మీరందరూ కూడా సేవకునికి ఎలా ఉండాలి? ఆభరణము వలె, ధరించబడిన ఆభరణము వలె. ఇక్కడ చక్కటి మాట అంటున్నాడు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లు కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. దేవుని బిడ్డలారా, ఇది కావాలి, మనకి ఇది కావాలి. యేసే మన పరలోకంలో ఎలా ఉన్నాడంట? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలా ఉన్నాడంట? మనకి సాక్ష్యం ఇచ్చేవాడుగా, మన పక్షంగా సాక్ష్యం ఇచ్చేవాడుగా, మన పక్షంగా మాట్లాడేవాడుగా, నిలబడేవాడుగా, మన పక్షంగా న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ధరించుకుని వెళితేనే యేసయ్య ఎదుట మనం నిలబడతాం. మీరు లేకుండా నేను లేను. ఓకే విజయరాజు గారు, మీరు వచ్చారు నా దగ్గరికి, మంచిదే. కానీ మీ మెడబెట్టి ఆభరణాలు కనపడతలేదు, మీ మెడబెట్టి ఆభరణాలు కనపడతలేదు. పెళ్లి కుమార్తె ధరించుకోవాల్సినటువంటి ఒక్కటి ఆభరణం కూడా నీ